హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు నియంత్రణ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1 కింద నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. దీనిలో పార్ట్ 2 కింద మనం ఏం చూస్తామంటే నాడీ వ్యవస్థలోని భాగాలు అంటే కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధి నాడీ వ్యవస్థ ఉన్నాయి కదా మనకి, అవన్నీ మనం ఇందులో చూస్తాం. ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది, వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం కేంద్ర నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థనే మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో, ఓకేనా. సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ కేంద్ర నాడీ వ్యవస్థ కింద మనం ఏమేమి చూస్తామంటే మెదడు మరియు వెన్నుపాము అనేవి కేంద్ర నాడీ వ్యవస్థ కిందకు వస్తాయి, ఓకేనా. మెదడు మరియు వెన్నుపాము, మెదడు వెన్నుపాము వచ్చేసి మనకి ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అన్నమాట. ఈ మెదడు యొక్క బరువు వచ్చేసి మిగతా జంతువులతో పోలిస్తే, వాటి శరీర బరువుతో పోలిస్తే గన మన మెదడు బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. మనుషుల యొక్క మెదడు బరువు అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాదాపుగా 14 గ్రాముల, అంటే ఆన్ యావరేజ్గా 1400 గ్రాముల వరకు మెదడు బరువు ఉండడం జరుగుతుంది మనుషుల్ని, ఓకేనా. మన శరీర బరువులో 2% అనేది శరీర బరువుతో పోలిస్తే 2% బరువు అనేది మెదడు ఉంటుంది, ఓకేనా. ఇన్కేస్ ఒక 60 kgs వెయిట్ ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ 60 kgs లో 2% అయితే ఎంత వస్తుందో అంత వాల్యూ చూసుకోండి, అంత బరువు మీ మెదడు ఉంటుంది అనమాట, ఓకేనా. మన శరీర బరువులో 2% మెదడు బరువు ఉన్నప్పటికీ కూడా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తిని 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. 20% శక్తిని మెదడు అనేది ఉపయోగించుకుంటుంది. అది ఉన్న మన శరీరం మొత్తంలో ఉన్నది ఒక 2% బరువు మాత్రమే. ఆ 2% బరువు ఉన్న మెదడు వచ్చేసి మన శరీరంలో ఉత్పత్తి అయిన 100% ఒక శక్తి ఉత్పత్తి అయింది ఒక 100% అనుకుందాం. ఆ 100%లో 20% వరకు మెదడుకే వెళ్ళిపోతుందంట, ఓకేనా. ఈ వాల్యూస్ అయితే గుర్తుంచుకోండి. మన శరీర బరువుతో పోలిస్తే ఒక 2% మాత్రమే మెదడు బరువు ఉంటుంది, కానీ మన శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తిని 20% వరకు అది యూటిలైజ్ చేసుకుంటుంది మెదడు, ఓకేనా. మనుషుల్లో మెదడు బరువు ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ పురుషుల్లో కనుక చూసినట్లయితే పురుషుల్లో మెదడు బరువు ఎంత ఉంటుందంటే 1375 గ్రామ్స్ ఉంటుంది. 1375 గ్రామ్స్, 1375 గ్రాముల బరువు అనేది మన మెదడు ఉండడం జరుగుతుంది పురుషుల్లో, ఓకేనా. అదే స్త్రీలలో వచ్చేసరికి 1275 గ్రాములు ఉంటుంది అనమాట, ఓకేనా. 1275 గ్రాముల బరువు ఉండడం జరుగుతుంది స్త్రీలలో మెదడు. ఈ వాల్యూస్ మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మనకి మెదడు చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మెదడుని అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా మెదడు యొక్క నిర్మాణం కనిపిస్తుంది. ఇదంతా మెదడు, ఇగో కింద కాడ లాంటి నిర్మాణం ఉంది, దీన్ని వెన్నెముక అంటాం. మెదడు వెన్నెముకగా కిందకు వస్తుంది అనమాట, ఓకేనా. ఈ మెదడులో గైరీ సల్సి అనే నిర్మాణాలు ఉంటాయి. ఉబ్బెత్తుగా ఉన్న నిర్మాణం మరియు సన్నని నిర్మాణం, వాటిని గైరీ మరియు సల్సీలని అంటాం, ఓకేనా. ఈ కార్పస్ కెలోజం అనేది 2 మస్తిష్కాంత గోళాలను కలుపుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పిట్యూటరీ గ్లాండ్ కూడా మన మెదడులోనే ఉంటుంది. ఈ మెదడు ఆవరించి మెనింజెస్ అనే పొరలు ఉంటాయి. ఏ పొరలు అవి? మెనింజెస్. మెదడుని ఆవరించి ఉండే పొరలు ఏంటి అంటే మెనింజెస్. ఇవి 3 పొరలు ఉంటాయి. 3 పొరలు మెనింజెస్ పొరలు అనేవి ఉంటాయి. ఇది మెదడునే కాకుండా వెన్నుపాము కూడా రక్షణ ఇస్తుంది. ఈ మెనింజెస్ పొరల వల్ల మెదడుకు రక్షణ కలుగుతుంది. మెదడు ఏంటంటే కపాలం అనే నిర్మాణంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కపాలం అంటే పుర్రె అంటాం కదా, స్కల్ ఇట్లా ఉంటుంది అనుకోండి కపాలం. ఇది వచ్చేసి మనకి కపాలం లేదా స్కల్ అనుకోండి. ఇందులో మెదడు ఉంటుంది అనమాట. మెదడు రక్షించబడుతుంది కపాలంలో, ఓకేనా. ఆ కపాలంతో పాటు మెదడుని ఆవరించి మెనింజెస్ అనే 3 పొరలు ఉంటాయి. ఆ 3 పొరలు మరియు కపాలం కలిసి మెదడును కాపాడతాయి అన్నమాట. ఈ 3 పొరల్లో మెనింజెస్ పొరల్లో ఏంటి
ఏంటంటే మధ్యలో ద్రవం ఉంటుంది, ఈ మెనింజస్ పొరల మధ్యలో ద్రవం ఉంటుంది. ఓకేనా, ఆ ద్రవం మెనింజస్ పొరల్లో ఉండే ద్రవం మరియు కపాలం కలిసి మెదడుని అగాధాల నుండి కాపాడతాయి అన్నమాట. అంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కూడా, ఏదైనా తలకి దెబ్బ తగిలినా కూడా వెంటనే, అంటే ఎంతో ఫోర్స్గా దెబ్బ తగిలితే కానీ మనకి బ్రెయిన్కి డ్యామేజ్ అవ్వదు. ఓకేనా, చిన్న చిన్న దెబ్బలకి మనకి ఏమి కాదు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వదు, ఏదో పైన చిన్న చిన్న దెబ్బ తగులుతుంది తప్పిస్తే. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ స్కల్ అండ్ మెనింజస్ లేయర్స్. ఆ మెనింజస్ లేయర్లో ఉండే ద్రవము, ఫ్లూయిడ్ మరియు కపాలం మెదడుని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. ఓకేనా, ఈ మెనింజస్ లేయర్ బ్రెయిన్ ని రక్షించడంతో పాటుగా వెన్నుపాములు కూడా రక్షిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి మెదడుకి రక్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెదడులో ఏంటంటే ఊదా రంగు ప్రాంతం, బూడిద రంగు ప్రాంతం మరియు తెలుపు వర్ణ ప్రాంతం అనేవి ఉంటాయి. ఓకేనా, నాడీ కణాల యొక్క కణదేహం బయట వైపుకు ఉంటుంది, మెదడు యొక్క బయట వైపుకు ఉంటుంది. ఇదేంటి ఏ కలర్లో ఉంటుందంటే బూడిద వర్ణంలో ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే గ్రే మ్యాటర్ అని పిలుస్తాం. నాడీ కణాల యొక్క కణదేహాలు వెలుపల వైపుకు ఉండడం వల్ల అది బూడిద వర్ణంలో కనిపిస్తుంది, ఆ ప్రాంతం బూడిద వర్ణంలో ఉంటుంది. సో దట్ దాన్నే మనం ఏమంటామంటే గ్రే మ్యాటర్ అంటాం. ఇంకొకటి వచ్చేసి ఆ కణదేహాల యొక్క యాక్సాన్స్. నిన్న మనం ఆల్రెడీ చూసాం కదా నాడీ కణ నిర్మాణం. ఇది కణదేహం కదా, ఈ కణదేహం వచ్చేసి మెదడు యొక్క బయట వైపున ఉంటుంది అన్నమాట. మెదడులో బయట వైపున ఉంటుంది ఈ కణదేహం. ఇది ఉండడం వల్ల ఏంటంటే బూడిద వర్ణంలో కనిపిస్తుంది ఆ ప్రాంతం. దాన్ని మనం గ్రే మ్యాటర్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ యాక్సాన్ అనేది ఉంది కదా, తంత్రికాక్షం యాక్సాన్ అనేది ఉంది కదా, ఈ యాక్సాన్ అనేది మెదడు యొక్క లోపలి వైపున ఉంటుంది. మెదడు యొక్క లోపలి వైపున ఏముంటుంది, కణదేహం యొక్క యాక్సాన్స్. కణదేహం యొక్క యాక్సాన్స్ ఎందులో ఉంటాయి, మెదడు లోపల ఉంటాయి. సో ఆ ప్రాంతం అంతా అది మైలిన్ తొడుగును కలిగి ఉంటాయి. ఈ కణదేహాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ మైలిన్ తొడుగు ఉంటుంది అనమాట. మైలిన్ తొడుగు ఉన్న యాక్సాన్స్ అనేవి మెదడులో లోపల వైపున ఉంటాయి. సో దట్ అవి ఉండడం వల్ల అక్కడ తెలుపు ప్రాంతంగా ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం వైట్ మ్యాటర్ అంటాం. గ్రే మ్యాటర్ మరియు వైట్ మ్యాటర్ అని పిలుస్తాం. మెదడులో లోపలి వైపున మైలిన్ తొడుగుతో కూడిన యాక్సాన్స్ అనేవి ఉంటాయి, అందుకే అక్కడ వైట్ గా కనిపిస్తుంది. సో దాన్ని మనం వైట్ మ్యాటర్ అని కూడా అంటాం. మెదడు యొక్క బయట వైపున ఏంటంటే నాడీ కణాల యొక్క కణదేహాలు మాత్రమే ఉంటాయి, అక్కడ బూడిద వర్ణంలో కనిపిస్తుంది. దాన్ని మనం గ్రే మ్యాటర్ అని పిలుస్తాం. ఓకేనా, ఇది మనకి మెదడు గురించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ మెదడు గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసాం కదా. మెదడు ఒక కపాలం అనే పెట్టె లాంటి నిర్మాణంలో ఉంటుంది, అంటే అక్కడ రక్షణ కల్పిస్తుంది అనమాట. ఇది ఉంది చూసారా, ఇది మొత్తం కపాలం అనమాట. దాన్ని ఇంగ్లీష్లో స్కల్ అని కూడా అంటాం. కపాలం లాంటి నిర్మాణంలో మెదడు ఉంటుంది. ఆ మెదడుని ఆవరించి మెనింజెస్ అనే పొరలు ఉంటాయి. ఆ మెనింజెస్లో మనకి మెనింజెస్ ఫ్లూయిడ్, మెనింజెస్ ద్రవం ఉంటుంది. మెనింజెస్ ద్రవం మరియు కపాలం రెండు కలిసి మెదడుని అగాధాల నుండి రక్షిస్తాయన్నమాట. అదే మెనింజెస్ పొరలు ఏంటంటే మనకి మెదడుతో పాటు వెన్నుపామును కూడా రక్షణ కల్పిస్తాయి. ఓకేనా, మెదడు యొక్క బయట వైపున ఏంటంటే నాడీ కణాల యొక్క కణదేహాలు మెదడు యొక్క బయట వైపున కలిగి ఉండడం వల్ల అది బూడిద వర్ణంలో కనిపిస్తుంది. దాన్నే మనం గ్రే మ్యాటర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి మెదడు యొక్క లోపలి భాగంలో నాడీ కణాల కణదేహాల యొక్క యాక్సాన్స్ మైలిన్ తొడుగు కలిగిన యాక్సాన్స్ అనేవి, యాక్సాన్స్ అంటే తంత్రికాక్షం ఉంటుంది కదా, ఆ తంత్రికాక్షం లేదా యాక్సాన్ కి మైలిన్ తొడుగులు ఉంటాయి. మైలిన్ సహిత నాడీ కణాలు మనం ఆల్రెడీ చదివాం కదా. ఇందులో ఏంటంటే మైలిన్ తొడుగుతో కూడిన తంత్రికాక్షాలు అనేవి మెదడు యొక్క లోపల వైపున ఉండడం వల్ల దానికి వైట్ కలర్ గా కనిపిస్తుంది.
సో దట్ దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వైట్ మ్యాటర్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా. మెదడు యొక్క నియంత్రణ గురించి మనం 2000 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ చదువుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి దాదాపుగా వాటి శరీర బరువుతో పోలిస్తే మనిషి యొక్క మెదడు బరువు ఎక్కువగా ఉంటుంది అన్ని జీవుల్లోకెల్లా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దాదాపుగా 14 గ్రాముల బరువు అనేది మెదడు ఉండడం జరుగుతుంది. అదే మేల్స్ లో అయితే మగవాళ్ళలో అయితే 1375 1375 గ్రాములు కలిగి ఉంటుంది మెదడు బరువు. అదే స్త్రీలలో అయితే 1275 గ్రాములు మెదడు బరువును కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మన మెదడు యొక్క బరువు అనేది జీవి యొక్క శరీర బరువులో 2% ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs నీ వెయిట్ అనుకో, దాంట్లో 2% ఎంత ఉంటుందో అంత వెయిట్ నీ మెదడు బరువు ఉంటుంది అనమాట. ఆ 2% బరువు ఉన్నప్పటికీ కూడా అదేం చేస్తుందంటే మన శరీరంలో ఉత్పత్తి అయిన అంత ఎనర్జీలో అంత శక్తిలో 20% ఆఫ్ ఎనర్జీ అనేది మనకి బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. ఓకేనా. ఇదంతా మనకి మెదడు గురించి. మెదడులో ఇంకా ఏమేం భాగాలు ఉన్నాయో మెదడుని మనం 3 భాగాలుగా విభజించి చదువుకుందాం. అదేంటంటే ముందు మెదడు, మధ్య మెదడు, థర్డ్ వన్ వచ్చేసి వెనుక మెదడు. ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు, ఈ 3 పార్ట్స్గా మనం మెదడుని డివైడ్ చేసి చదువుకుందాం. ముందు మెదడులో ఇంకా గ్రాణలంబికలు, ద్వారగోర్ధం ఇట్లాంటివన్నీ చదువుతాం. వెనుక మెదడు, మధ్య మెదడు వీటన్నిటిని విఫలీకరించి ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. మనకి ముందు మెదడులో ఇప్పుడు గ్రాణలంబికలు అనే పార్ట్ని చూద్దాం. గ్రాణలంబికలు వచ్చేసి గదాకృతిలో ఉంటాయి అన్నమాట. గదాకృతి అంటే తెలుసు కదా, ఇట్లా ఇక్కడ లావుగా ఉండి ఇక్కడ కర్రలాగా ఉంటాయి, గదాకృతిలో ఉంటాయి. వీటిని మనం ఉదరతలం నుంచి మాత్రమే చూడగలం. పృష్ఠతలం నుంచి చూస్తే కనిపించవు. ఓన్లీ ఉదరతలం నుంచి మాత్రమే ఈ గ్రాణలంబికల్ని చూడగలుగుతాం. వీటి యొక్క విధి ఏంటి అంటే వాసనకి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడానికి సహాయపడతాయి అన్నమాట. ఓకేనా. వీటిని ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రాణలంబికల్ని ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటాం. ఓకేనా. మనకి ఆల్ఫాక్షన్ అంటేనే అర్థమైపోవాలి ఏదో సెన్స్ ఆర్గాన్ స్మెల్ గురించి సంబంధించింది అనేసి. ఓకేనా. ఇంగ్లీష్లో వర్డ్ గుర్తుంచుకున్న కొన్నిటికి ఆన్సర్ పెట్టగలుగుతాం. వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవి కలిగించడానికి ఇవి తోడ్పడతాయి గ్రాణలంబికలు. ఓకేనా. ఇది గదాకృతిలో ఉంటుంది. వీటిని ఉదరతలం నుంచి మాత్రమే చూడగలం. ఇవి దీని మీద ఏంటంటే వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ముందు మెదడులో సెకండ్ పార్ట్ వచ్చేసి మస్తిష్కం గురించి చూద్దాం. మస్తిష్కాన్ని ఇంగ్లీష్లో మనం సెరిబ్రమ్ అని కూడా పిలుస్తాం. ఈ సెరిబ్రమ్ వచ్చేసి దీనిలో మనం గైరీలు మరియు సల్సిల్ అనే నిర్మాణాలని గమనిస్తాం అన్నమాట. 2 మస్తిష్కార్ధ గోళాలు ఇందులో ఉంటాయి. ఈ మస్తిష్కార్ధ గోళాలను విడదీస్తూ మధ్యలో ఒక నిర్మాణం అనేది ఉండడం మనం ఆల్రెడీ మీకు డయాగ్రామ్ లో చూపించాను కదా, ఆ నిర్మాణం మనకి ఇందులో కనిపిస్తుంది అనమాట. దాని మస్తిష్కార్ధ గోళాలని 2గా విభజించే వాటిని రెండుగా కలిపే దాన్ని కార్పస్ క్యాలోజమ్ అని అంట. కార్పస్ క్యాలోజమ్ అనే నిర్మాణం మనకి మస్తిష్కంలో కనిపిస్తుంది. ఓకేనా. ఈ మస్తిష్కం యొక్క విధులు చూసుకున్నట్లయితే గన మానసిక సామర్థ్యాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు, కారణాలు వెతికే శక్తి, ఊహాశక్తి అంటే థింకింగ్, ఇమాజినేషన్, ఎమోషనల్ థింకింగ్, ఇవన్నీ మాట్లాడేది, వాక్కు నియంత్రణ, ఇవన్నీ మనకి మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయన్నమాట. చలికి కానీ, వేడికి, బాధకి, ఒత్తిడిని వీటన్నిటికీ ప్రతిస్పందించే నేచర్ కూడా మనకి మస్తిష్కం నుంచి వస్తాయి. ఓకేనా. ఇది మనకి ముందు మెదడులో 2వ పార్ట్ మస్తిష్కం. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనకి ద్వారగోర్ధం. ముందు మెదడులో మనకి థర్డ్ పార్ట్ అన్నమాట. థర్డ్ పార్ట్ వచ్చేసి ద్వారగోర్ధం. ద్వారగోర్ధం వచ్చేసి మనకి
మధ్య మెదడుకి మరియు ముందు మెదడుకి అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా. ఈ ద్వారగోర్ధాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే డైన్సెఫలాన్ అంటాం. డైన్సెఫలాన్. ఓకేనా. ఇది థలామస్ మరియు హైపోథలామస్లను కలిగి ఉంటుంది. దీని యొక్క విధులు వచ్చేసి కోపం, బాధ, ఆనందం వంటి వాటికి నియంత్రిస్తుంది అనమాట. భావోద్వేగాలంటే ఎమోషనల్ డెవలప్మెంట్ సెంటర్స్గా ఇది వ్యవహరిస్తుంది. ఓకేనా. కండరాల యొక్క కదలికలు కూడా మనకి ద్వారగోర్ధం ఆధీనంలో ఉంటాయి. నీటి సమతుల్యత, వాటర్ హోమియోస్టాసిస్, ఓకేనా, రక్త పీడనం, శరీర ఉష్ణోగ్రత మరియు నిద్ర, ఆకలి అనేవి ద్వారగోర్ధం కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఓకేనా. హైపోథలామస్ మరియు పీయూష గ్రంథిని నియంత్రిస్తుంది ఈ ద్వారగోర్ధం అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్య మెదడు. మధ్య మెదడు చూద్దాం. ముందు మెదడులో మనకు అన్ని పార్ట్స్ అయిపోయినాయి కదా, ఇది మధ్య మెదడు అనమాట. మధ్య మెదడు ఏంటంటే ఇది మందంగా మరియు దృఢంగా ఉండే నిర్మాణం. మధ్య మెదడు వచ్చేసి మనకి మందంగా మరియు గట్టిగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ముందు మెదడులోని అనుమస్తిష్కాన్ని, ముందు మెదడు యొక్క అనుమస్తిష్కాన్ని మరియు వెనుక మెదడులో పాంచ్ను కలుపుతుంది. మధ్య మెదడు అంటే ముందు మెదడుకు వెనుక మెదడుకు మధ్య కలయిక అంటే రిలేషన్, అంటే దీన్ని కలుపుతుంది అనమాట. ముందు మెదడు యొక్క చివరి పార్ట్ని వెనుక మెదడు యొక్క మొదటి పార్ట్ని కలిపి ఉంచుతుంది. అనుమస్తిష్కాన్ని మరియు పాన్స్ని కలిపి ఉంచుతుంది ఈ మధ్య మెదడు. దీని యొక్క విధులు వచ్చేసి మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకి మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథలామస్ కు పంపుతుంది. ఓకేనా. మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకి మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథలామస్ కు ప్రచోదనాలు అనేది పంపిస్తుందంట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దృష్టి మరియు వినడానికి ప్రచోదనాలు అంటే ఐ సైట్ మరియు ఇయర్, కంటికి చెవికి సంబంధించిన ప్రచోదనాలని నియంత్రిస్తుంది. ఏది అంటే మన మధ్య మెదడు అని చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి వెనుక మెదడు అనమాట. ఇప్పుడు మనం వెనుక మెదడు గురించి చూద్దాం. వెనుక మెదడు వచ్చేసి మెదడులో మనకి థర్డ్ పార్ట్, లాస్ట్ పార్ట్ అనమాట. అది వెనుక మెదడులో రెండు భాగాలు ఉంటాయి, అనుమస్తిష్కం మరియు మెడుల్లా ఆబ్లాంగైటా. ఓకేనా. అనుమస్తిష్కం అనేది మస్తిష్కం యొక్క కింది భాగాన మరియు మెడుల్లా ఆబ్లాంగైటా యొక్క పై భాగాన ఉంటుంది. ఓకేనా. ఈ అనుమస్తిష్కం యొక్క విధులు వచ్చేసి శరీర సమతా స్థితిని కాపాడుతుంది మరియు పరిస్థితులకు అనుగుణంగా కండరాల యొక్క కదలికను కూడా ఇది నియంత్రిస్తుంది అనమాట. పరిస్థితులకు అనుగుణంగా కండరాల కదలికలను కూడా ఈ అనుమస్తిష్కం అనేది నియంత్రిస్తుంది. ఓకేనా. మస్తిష్కం నుండి ప్రారంభమైన చలనాలను ఇది నియంత్రిస్తుంది. అనుమస్తిష్కం అనేది ఏంటంటే మస్తిష్కం కింద ఉంది కదా, ఇది అనుమస్తిష్కం, ఇది మస్తిష్కం అనుకోండి, ఇది అనుమస్తిష్కం. ఈ మస్తిష్కం నుండి ప్రారంభమైన చలనాలు దీనికి అందిస్తుంది, అనుమస్తిష్కానికి అందిస్తుంది. ఆ అనుమస్తిష్కం తీసుకొని ఇది నియంత్రిస్తుంది అనమాట. ఓకేనా. ఇది అనుమస్తిష్కం గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడుల్లా ఆబ్లాంగేటా. మధ్యముఖం లేదా దీన్నే మనం ఇంగ్లీష్లో మెడుల్లా ఆబ్లాంగేటా అని కూడా అంటాం. ఇదేంటంటే వెనుక మెదడులో చివరి భాగం నుంచి స్టార్ట్ అయ్యి అనుమస్తిష్కం నుంచి ఫాన్స్ వరకు విస్తరించి ఉంటుంది. ఓకేనా. ఇది శరీర సమతా స్థితిని కాపాడేది మనకి అనుమస్తిష్కం అయితే, శ్వాసక్రియ సంబంధిత విషయాలకు కానీ లేదంటే రక్త పీడనానికి సంబంధించిన విషయాలకు ప్రతిచర్యలను ఈ మధ్యముఖం అనేది చూపిస్తుంది. త్రిభుజాకారంలో ఉండే అనుమస్తిష్కం యొక్క చివరి భాగం నుంచి త్రిభుజాకారంలో ఉండే వెనుక మెదడులోని ఫ్యాన్స్ యొక్క త్రిభుజాకారంలో ఉండే వెనుక మెదడు యొక్క ఫ్యాన్స్ నుంచి ప్రారంభమై వెన్నెముక వరకు ఇది విస్తరించి ఉంటుంది. ఏది అంటే ఈ మెడుల్లా ఆబ్లాంగేటా లేదా మధ్యముఖం. ఓకేనా. ఇది శ్వాసక్రియను నియంత్రిస్తుంది, రక్త పీడనాన్ని నియంత్రిస్తుంది, దగ్గటం, తుమ్మడం, వాంతులు చేసుకోవడం ఇట్లాంటివన్నీ దీని నియంత్రణలో ఉంటాయి. మీన్స్ మధ్యముఖం యొక్క నియంత్రణలో ఉంటాయి. ఇది మనకి మెదడులోని అన్ని పార్ట్స్ గురించి చూసాం. ఇప్పుడు మనం కేంద్ర నాడీ వ్యవస్థలో రెండవది వెన్నెముక గురించి చూద్దాం. ఈ వెన్నెముకని మనం స్పైనల్ కార్డ్ అని కూడా అంటాం. ఓకేనా. స్పైనల్
కార్డ్ అన్నమాట ఇది. వెన్నెముక వచ్చేసి వెనుక మెదడు నుంచి కింద పృష్ఠ భాగంలో కింది వరకు వ్యాపించి ఉంటుంది. ఈ వెన్నెముక ఏంటంటే మైలిన్ తొడుగును కలిగిన యాక్సాన్ని కలిగి ఉంటుంది. ఓకేనా, మైలిన్ తొడుగును కలిగిన యాక్సాన్లు అనేవి వెన్నెముకకు అటుపక్క ఇటుపక్క ఉంటాయన్నమాట. మెదడులో వచ్చేసి మనకి బయట భాగంలో తెలుపు రంగు, బయట భాగంలో ఊదా రంగు, లోపల భాగంలో తెలుపు రంగు ఉన్నాయి కదా. దీనికి వెన్నెముక వచ్చేసి బయట భాగంలో తెలుపు రంగు, లోపలి భాగంలో ఊదా రంగుతో కలిగిన నిర్మాణాలు అనేవి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ వెన్నెముక పాత్ర గురించి 17 మరియు 16-17వ శతాబ్దంలోని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, గ్రీకులు మనకి మెదడు శరీర క్రియలన్నిటిని మెదడులో మెదడు ఆధీనంలో ఉంటాయని చెప్పిన దాన్ని వీళ్ళు తప్పు పట్టారనమాట. ఏ విధంగా అంటే వీళ్ళు ఒక ప్రయోగాన్ని చేశారు. లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్ అనే శాస్త్రవేత్తలు, ఎవరు లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్ అనే శాస్త్రవేత్తలు గ్రీకులు నమ్మిన ఒక అభిప్రాయాన్ని వీరు తప్పు పట్టారు. ఎందుకు అంటే వీరు ఒక కప్ప మీద ప్రయోగం చేశారు. కప్ప మీద ప్రయోగం చేసి ఆ కప్పలో మెదడును తొలగించినప్పుడు అది బ్రతికే ఉంది. ఓకేనా, బ్రతికే ఉండడాన్ని వాళ్ళు గమనించారు. దానికి టచ్ చేసినప్పుడు స్పర్శ కూడా తెలియడాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కప్ప యొక్క వెన్నెముకలో ఒక పిన్నిస్తో గుచ్చితే ఆ కప్ప చనిపోవడం జరిగింది. అంటే మనకి మెదడు కంటే వెన్నెముకనే ఇంపార్టెంట్ అనేది వీళ్ళు నిరూపించారనమాట ప్రయోగపూర్వకంగా. ఓకేనా, వెన్నెముక అనేది మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని గ్రహించడమే కాకుండా మెయిన్ నియంత్రణగా పనిచేస్తుంది అని వీళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. మనకి నియంత్రణగా పనిచేసేది మెదడు అని గ్రీకులు అన్నారు కదా. కానీ వీళ్ళు లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్ ఏంటంటే వెన్నెముకనే నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది అని అన్నారు. దానికి నిదర్శనం ఏంటి అంటే వాళ్ళు కప్ప మీద చేసిన ప్రయోగం. ఓకేనా, ఈ విధంగా మనకి వెన్నెముక గురించి వివరించడం జరిగింది. యాజ్ పర్ లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మెదడే నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది అని అన్నారు. మనకి ఫస్ట్ గ్రీకులు ఏం చెప్పారంటే మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పారు కదా. కానీ దాన్ని తప్పు, వెన్నెముకనే నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పిన వారు ఎవరంటే లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్. బిట్ ఈ విధంగా అడగొచ్చు, మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని చెప్పిన వారు ఎవరు అంటే గ్రీకులు, లియోనార్డో డావిన్సీ, స్టీఫెన్ హిల్స్. పై ఇద్దరు లేదంటే పైవేవి కావని అడగొచ్చు. మనం మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందంటే గ్రీకులు అని చెప్పాలి. వెన్నెముక నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది అని ప్రయోగపూర్వకంగా నిరూపించిన వారు ఎవరు అంటే ఆప్షన్స్ లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్. సెకండ్ వన్ వచ్చేసి గ్రీకులు, థర్డ్ వన్ వచ్చేసి పై ఇద్దరు, ఫోర్త్ వన్ వచ్చేసి ఏది కాదు. ఓకేనా, దానికి ఆన్సర్ ఏంటంటే లియోనార్డో డావిన్సీ మరియు స్టీఫెన్ హిల్స్. కప్ప మీద ప్రయోగం చేసి దాని మెదడు తీసేసినా కూడా అది బ్రతకగలిగింది. ఓకేనా, అదే సమయంలో వెన్నెముకకి ఒక పిన్ను పెట్టి వెన్నెముక గుచ్చితే ఆ కప్ప చనిపోయింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి వెన్నెముక గురించి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి నాడులు ఏ విధంగా ఉంటాయంటే వెన్నెముక నుంచి బయలుదేరే నాడుల్ని మనం మెదడు నుంచి బయలుదేరే నాడుల్ని మనం మెదడు నుంచి వెళ్ళే నాడులు ఏమంటామంటే కపాల నాడులు లేదా క్రేనియల్ నర్వ్స్ అంటాం. కపాల నాడులు లేదా క్రేనియల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్ అంటాం. అదే మనకి వెన్నుపాము నుంచి వెళ్ళే నాడులు ఏమంటామంటే వెన్ను నాడులు అంటాం. వెన్నుపాము నుంచి వెన్ను నాడులు లేదా స్పైనల్ నర్వ్స్ అని కూడా అంటాం. కపాల నాడులు వచ్చేసి మనకి
12 జతలు ఉంటాయి, 12 జతలు. వెన్నునాడులు వచ్చేసి మనకి 31 జతలు అనేవి ఉంటాయి. ఓకేనా. మెదడు నుంచి బయలుదేరే నాడులేమో కపాల నాడులు అంటాం. ఇవి 12 జతలు ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో క్రేనియల్ నర్వ్స్ అని కూడా అంటాము. వెన్నుపాము నుంచి బయలుదేరే నాడులు వచ్చేసి వెన్నునాడులు లేదా స్పైనల్ నర్వ్స్ అంటాం. ఇవి 31 జతలు ఉంటాయి. మనకి ఏదైనా వీటి గురించి క్వశ్చన్ అడిగినప్పుడు జతలుగా ఇచ్చారా సింగిల్గా ఇచ్చారా 12 అనగానే మనం ఆన్సర్ పెట్టేస్తాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్లోనో ఫోర్త్ ఆప్షన్లోనో 12 జతలు అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లో 12 అని ఇస్తారు. ఆ 12 జతలు ఉన్న దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి మనకి 24 అని ఇవ్వచ్చు. ఇప్పుడు 12 జతలు అని ఇచ్చారు కదా, 24 కపాల నాడులు అని ఇవ్వచ్చు. లేదంటే 31 జతలు బదులు 62 వెన్నునాడులు అని ఇవ్వచ్చు. ఈ విధంగా ఆన్సర్ ఆప్షన్స్ చూసేటప్పుడు ఆన్సర్ మనం మొత్తం అన్ని చూసిన తర్వాత క్లియర్గా ఆన్సర్ చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. చిన్న చిన్న మిస్టేక్స్లో జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా. ఇది మనకి వెన్నెముక గురించి కంప్లీట్ అయింది. వెన్నెముక గురించి కంప్లీట్ అయింది అంటే మనకి కేంద్ర నాడీ వ్యవస్థ గురించి మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి పరిధీయ నాడీ వ్యవస్థ.